నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తో కలిసి సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కూటమి ప్రభుత్వ దృష్టంతా అభివృద్ధి సంక్షేమంపైనే. భీమవరం 28వ వార్డులో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు సీతారాం లక్ష్మి. కాళ్ల మండలంలోని గ్రామాల్లో ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలి. మండల పరిషత్ అధ్యక్షురాలు శిరీష విశ్వనాథరాజు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించేలా ఏపీయూడబ్ల్యూజే పనిచేయాలి. వైఎస్ఆర్సీపీ ఆకివీడు పట్టణ మండల అధ్యక్షులు అంబటి రమేష్, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య. సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్లతో కలిసి కేంద్ర మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 సంకల్పం సాకారం కావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ది పదంలో ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, సౌభాగ్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలగాలని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. సింహాచల క్షేత్రం ఆధ్యాత్మికతకు, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోందని, స్వామివారి ఆశీస్సులతో దేశం, రాష్ట్రం మరింత అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. సమస్తభ్యో మధ్యభ్యస్తనువే తనువే భవతు యాపా ఔహోవా యేషులే. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ది సంక్షేమాన్ని ప్రజల ముందుకు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తోందని, కూటమి ప్రభుత్వ దృష్టంతా అభివృద్ది సంక్షేమంపైనేనని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి అన్నారు. భీమవరం 28వ వార్డులో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది సంక్షేమం ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీ సీతారామలక్ష్మి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, రాష్ట్ర కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ది అనే ద్విలక్షణాలతో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, మాజీ కౌన్సిలర్ మైలావతుల ఐజాక్ బాబు మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించేందుకు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, వేంద్ర శ్రీనివాస్, మెరగాని నారాయణమ్మ, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, ఎద్దు యేసుపాదం, యలమంచిలి శ్రీనివాస్, గొలగాని రమేష్, చెరుకు తిరుపతిరావు, విజ్రోతి రాఘవులు, టీవీవీ ప్రసాద్, నేదునూరి గంగాధర్ తిలక్, పి ఫణి, కోండ్రు శ్రీనివాస్, ఆర్టీసీ రాజు, గొంతుల శ్రీను, మాంతి గణపతి, యాళ్ల వెంకటేశ్వరరావు, పాపోలు ఏడుకొండలు, బుజ్జురాజు తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా దాదాపుగా మనం తెలుగుదేశం పార్టీ కూడా నాయకత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మనం ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో ప్రజల కోసం, పేదవాళ్ల కోసం ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ సూపర్ 6 లో భాగంగా అందరికీ అందుతున్నాయా లేదా అని మనం దాదాపుగా ఒక 6 నెలల క్రితం సుపరిపాలన అనే పేరుతో ప్రతి ఇంటింటికి వెళ్ళటం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఒక నమ్మకం కలిగించే విధంగా యువజన కూటమి ప్రభుత్వం మనం పనిచేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి ఈ సంక్షేమం గాని, అభివృద్ధి గాని అందుతున్నాయా లేదా అనేది ఈ రోజున 27వ తారీఖుని మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం ప్రతి ఇంటింటికి రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ముఖ్యంగా నియోజకవర్గంలో ఈ రోజున భీమవరం 28వ వార్డులో ఈ కార్యక్రమం చేపట్టడం, దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ గ్రామ అధ్యక్షులు, అలాగే మన టౌన్ అధ్యక్షులు, ఇప్పుడున్న కమిటీ వాళ్ళు కానీ, క్లస్టర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చాలా చక్కగా ప్రతి ఇంటింటికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ 28వ వార్డులో ప్రతి ఒక్కళ్ళు కూడా
వాళ్ళ గ్యాస్ సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఎన్నో కష్టాలు పడి రోడ్ల మీద పరుగులెట్టి రేషన్ తీసుకునే వాళ్ళం, ఆటోల కోసం పడుగాపులు పడి ఈ రోజున చక్కగా ప్రతి ఏ టైంకి వెళ్ళినా సరే రేషన్ చక్కగా ఇస్తున్నారు. అలాగే పెన్షన్ 1వ తారీఖున పొద్దుటే మేము లెక్కండానే తెచ్చి పెన్షన్ 4,000 గాని 6,000 గాని 15,000 గాని ఆ పరిస్థితులను బట్టి ఇవ్వడం జరుగుతుంది. తల్లి వందనం ప్రతి బిడ్డకే డబ్బులు పడుతున్నాయి. అలాగే స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు కూడా మేము చాలా చక్కగా ఉపయోగించాను అని ప్రతి మహిళలు చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా రాష్ట్రం గాని మన నియోజకవర్గం గాని ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ మనందరం కూడా కృషి చేయాలని, ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మహిళలకు ఆ కళల్లో ఆనందం చూడటం జరుగుతుంది. మేమందరం కూడాను ఇదే విధంగా మనందరం కూడా పనిచేసి పార్టీని బలోపేతం చేసే విధంగా మనందరం పనిచేయాలని ఈ రోజున చక్కగా ఒక మంచి కార్యక్రమం తీసుకుని ఈ వార్డుకు వచ్చినప్పుడు ఈ క్లస్టర్లో గాని, ఈ బూత్ లో గాని, యూనిట్ లో గాని ప్రతి ఒక్కరు మమేకమయ్యి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సంక్షేమం గాని అభివృద్ధి గాని తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాల మేర భీమవరం 6వ క్లస్టర్ మహిళా భక్తులు ఐజక్ బాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఇంటింటికి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, కృష్ణబల్జ కార్పొరేషన్ చైర్మన్ అండ త్రిమూర్తులు గారు, ఆండ్ర శ్రీను గారు, పట్టణ కార్యదర్శి గోవింద్ గారు, మరి ఇక్కడ ముఖ్యంగా ఇన్ఛార్జి గారు తోట సీతారామలక్ష్మి గారు కూడా ప్రతి డోర్ టు డోర్ వస్తడం జరిగింది. తోట సీతారామలక్ష్మి గారు డోర్ టు డోర్ తిరిగి ఇన్ఛార్జి గారు అడుగుతుంటే ఆ ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా బాగుంది అని చెప్తూ మాకు చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మేము తెలియపరిచేది ఒకటే, ముందు మీరు నిజాలు చెప్తూ నేర్చుకోండి, అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, మీకు 151 నుంచి 11కు పంపారు. మళ్ళీ ఇప్పుడు మీరు అబద్ధాలే చెప్తూ మొదలెట్టారంటే మీరు జీరో అయిపోతాం మాట తర్వాత కానీ వైఎస్ఆర్ పార్టీని మర్చిపోతారు. ఇవాళ అభివృద్ధి కాడి నుంచి సంక్షేమం దాకా కూడా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని మాదిరిగా నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీలు ఎలక్షన్లకు వెళ్లి ఓట్లు అడుగుతున్నాయి తప్ప ప్రజల కష్టాన్ని తెలుసుకోరు. కాకపోతే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని పెట్టి ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఒకసారి స్వపరిపాలన తొలడుగు పెట్టాం, ఇప్పుడు రెండోది ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం పెట్టాం. అంటే ప్రతిదీ కూడా ప్రజల మధ్యకి వెళ్లి ప్రజల సమస్యలు తీరే విధంగా తెలుసుకోమని చెప్పి మమ్మల్ని పార్టీ తీర్మానం చేస్తే తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇక్కడ కూడా వార్డు స్థాయి నుంచి అధ్యక్ష కార్యదర్శులు, బూత్ ఇన్ఛార్జీలు, కోకర్షన్లు, అలాగే యూనిట్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర పార్టీ నుంచి పట్టణ స్థాయిలో గుడి కమిటీ సభ్యులు అందరూ కూడా ఇందులో భాగస్వాములై ప్రతి ఇంటింటికి వెళ్తాం జరుగుతుంది. వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి యొక్క సారథ్యంలో డోర్ టు డోర్ కి వెళ్లి ప్రతి సమస్యను కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి కుటుంబాన్ని టచ్ చేసినప్పుడు వారు చెప్పే మాటలు వింటుంటే ఇంకా 30 సంవత్సరాలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంటుందని అనుకోవటం చాలా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ వేళ మన భీమవరం టౌన్ లో 6 క్లస్టర్లు ఉన్నాయి. 6 క్లస్టర్లో కూడా ఎవరికి వారు ఈ యొక్క డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు కూడా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మద్దుల రాము గారి అధ్యక్షతన మేము ప్రతి ఒక్కరిని, ప్రతి క్లస్టర్, ప్రతి యూనిట్ ని కూడా అడుగు తెలుసుకుని వారి పని ఎవరు బాగా చేస్తున్నారో, ఎవరి బూతులు వెనకబడి ఉన్నాయో అన్ని కూడా సమర్థవంతంగా చేయాలని వారిని చేసిన వారిని కూడా మేము అభినందించడం జరుగుతుంది. ఈ యొక్క కూటమి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చారో ప్రతి హామీని కూడా ఆయన అమలు పరిచే విధానం చూస్తుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు యొక్క పనితనం ఈ ఆంధ్రప్రదేశ్ లో గుర్తించారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఎంతసేపు ప్రజావేదికలతో కూల్చడం, కక్షాదింపు చర్యలే చేశారు కానీ అభివృద్ధి మీద ఏమీ చేసిపెట్టలేదు. అప్పులు చేసి బటన్ నొక్కానన్న విధానంతో ఆయన చేశారు. కాళ్ల మండలంలోని గ్రామాల్లో ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కాళ్ల మండల పరిషత్ అధ్యక్షురాలు పెనుమస శిరీష విశ్వనాథరాజు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శిరీష విశ్వనాథరాజు మాట్లాడుతూ గ్రామాల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా, మంచినీటి కొరత లేకుండా ఆయా గ్రామాల అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం సమావేశంలో ఎంఈఓ, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తమ శాఖల పనితీరును వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జి నాగేశ్వరరావు, జెడ్పీటీసీ పి సోమేశ్వరరావు, తహసీల్దార్ జి సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపీ గారు చాలా అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో బాగా చేసి అన్ని గ్రామాలకు కూడా వర్కులు ఇచ్చి ఇవ్వటం జరిగింది. నేను జిల్లా పరిషత్ నుంచి సుమారు 6 కోట్లు ప్రతి గ్రామానికి కూడా కాలమండలంలో ప్రతి గ్రామానికి కూడా 6 కోట్లు గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమంలో ఎంతో ముందడుగుగా వెళ్ళిన మరి ఎంపీపీ గారికి మరి ఎంపీటీసీలకి ఆఫీసర్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా గ్రామాలన్నీ కూడా ముందుకు నడిపిన ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా అప్లికేషన్స్ తీసుకుంటుంది. ఎడిషన్స్ డిలీషన్స్ కూడా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ కూడాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సివిల్ సప్లైలో మొత్తం రైట్ కార్డ్స్ కానీ ఏవై కార్డ్స్ కానీ మొత్తం 22,212 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 3,082 కార్డులు ఉన్నాయి. వాళ్ళకి ప్రతి నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఇంటికి వెళ్ళి రేషన్ సరుకులు ఇస్తారు. ఒకవేళ ఎవరన్నా అందుబాటులో లేకపోతే నెక్స్ట్ మంత్ 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన పట్టాదార పాస్బుక్స్ మాత్రం కాళ్ళ గ్రామంలో 941 పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించేలా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ ఆకివీడు పట్టణ మండల అధ్యక్షులు అంబటి రమేష్, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు దొరగారి చెరువుగట్టు సమీపంలో ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సచిన్ స్వచ్ఛ సేవా సంస్థ ద్వారా నిరుపేదలకు దుప్పట్లు, నగదు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ అడ్వకేట్ కనిశెట్టి ప్రసాద్ జర్నలిస్టులకు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కురెళ్ల పౌల్, జర్నలిస్టులు బిఆర్ కోటేశ్వరరావు, అంకాని శ్రీనివాస్, కిమిడి సుబ్బారావు, నాగులపల్లి అశోక్, జోగి ఉదయ్, సర్కార్, చింతా ఆదిశేషు, విఠల్ నాయుడు, శ్యామ్, మధు, రాఘవ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆకివీడు శాఖ వారు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆకివీడు శాఖ అధ్యక్షుడైన కోటేశ్వరరావు గారు, పాత్రికేయ మిత్రులందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం నన్ను పిలిచినందుకు గాను సచిన్ స్వచ్ఛ సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకి దుప్పట్లు పంచిపెట్టడం కార్యక్రమం జరుగుతుంది. జర్నలిస్టులు అంతా ఐక్యతగా ఉండి, జర్నలిస్ట్ అంటేనే దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. ఎంచేతంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే జర్నలిస్టు కలం సరిగ్గా ఉపయోగించితేనే సరైన విధానంలో ప్రజాస్వామ్యం కూడా పరిరక్షించబడుతుంది. మీరందరూ కూడా సరైన వార్తలు రాసి ప్రజలకు మేలు చేసి ప్రజల కష్ట సుఖాలను కూడా వెలుగొత్తాలని కోరుకుంటూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా శుభానందనలు తెలుపు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపించబడి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే 4 స్తంభాల ద్వారా పరిపాలించబడుతుందో, 4th ఎస్టేట్ గా కొనసాగుతున్న పాత్రికేయ రంగం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఒక ప్రతిపక్ష పాత్ర ప్రజల తరపున పోషించే ఒక గొప్ప పాత్రను పోషిస్తున్న జర్నలిస్టు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా అందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పాత్రికేయ రంగంలో మరి అందరూ కూడా తమ వంతు పాత్రను పోషిస్తూ వారికి ఏర్పడిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక ఉద్యమం ద్వారా పోరాటం చేయడానికి ఈ యూనియన్ ఏర్పడిందని కూడా అందరికి తెలియజేస్తున్నాం. ఈ యూనియన్ ద్వారా అనేక మంది పేద పాత్రికేయులకు ఉపాధి కలిగించడమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం, వారి కష్ట నష్టాల్లో పాల్గొనే విధంగా ఈ యూనియన్ యొక్క పాత్రలు ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆకివీడు బ్రాంచ్ ఉందో ఇక్కడ ఉన్న పాత్రికేయ బృందం ఎవరైతే ఉన్నారో సుమారు 20 మంది పాత్రికేయ సోదరులు ఉన్నారు. ముఖ్యంగా కోటేశ్వరరావు గారు అవనివ్వండి, జోషి గారు, సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, ఉదయ్ గారు, అశోక్ అన్నయ్య, అందరూ పేరు పేరున మన సర్కారు, సీను గారు ప్రతి ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సమస్యను సైతం వారు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో దాని ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాని సత్వర పరిష్కారం చేసే విధంగా చేస్తున్న తీరుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ యూనియన్ 70వ వసంతం ఈ రోజు జరుపుకుంటాం ఎంత ఆనందదాయకంగా ఉంది. జర్నలిస్టులకు అండగా ఉంటూ సంఘం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అండదండలుగా ఉంటుంది. ఈ విధమైన సంఘాలు ఏర్పడటం ద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే వాడికి ఎంతో బలం చేకూరుతుంది. ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్టులు 70వ సంవత్సర వసంతం జరుపుకోవడం, పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరం. యూనియన్ ద్వారా ఎన్నో విలేకరులకి సంబంధించిన పోరాటాలకి ఎన్నో పోరాటాలు చేశారు.
కానీ ఎప్పుడు జర్నలిస్ట్ ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. జర్నలిస్ట్ ఈ రోజు సమాజం వాడుకుంటుంది తప్ప జర్నలిస్ట్ కి కావాల్సిన సదుపాయాలు కానీ ఏ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి చేయాలి. ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రతి ప్రభుత్వం మాట ఇవ్వడమే తప్ప అది అమల్లోకి తీసుకురావడం ఎక్కడా జరగల. జర్నలిస్ట్ అనే ఇదిగా ఉంటూ ఒక గౌరవానికి పాటుపడేలాగా ఉంది తప్ప ప్రభుత్వ పథకాలకు కానీ దేనికి కానీ జర్నలిస్టు నోచుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు అన్ని ఏ ప్రభుత్వం అయినా సరే దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టులకి న్యాయం చేసేలాగా కృషి చేయాలని ఈ 70 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా యూనియన్ తరఫున కోరు. ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతోత్సవాలు నిర్వహిస్తున్నామని టంగుటూరు విగ్రహ నిర్మాణ కమిటీ కార్యదర్శి చెరుకోడ రంగసాయి తెలిపారు. మంగళవారం భీమవరం వెంకటరమ థియేటర్ ప్రాంగణంలో జయంతోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు రాష్ట్రానికి చేసిన సేవలు మరవలేనివని, భీమవరం ప్రకాశం పంతులు విగ్రహావిష్కరణ తర్వాత మొట్టమొదటి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. 19న ప్రకాశం చౌక్లోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద జయంతోత్సవాలు ప్రారంభిస్తామని, 23వ తేదీ వరకు విద్యార్థులకు టంగుటూరు ప్రకాశం పంతులు జీవిత చరిత్రపై పోటీలు నిర్వహిస్తామని రంగసాయి అన్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, చెరుకుపల్లి సంతోష్, వేలూరి జమీందార్, వేలూరి శ్రీధర్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎద్దు యేసుపాదం, బ్రహ్మజోసుల ప్రసాద్ మాట్లాడుతూ నిస్వార్థంతో దేశ స్వాతంత్ర్యానికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి కార్యక్రమాన్ని వారోత్సవాలుగా నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా వారి నూతనంగా ఆవిష్కరించినటువంటి విగ్రహం దగ్గర 23వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జయంతి సభ పెద్దల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ లోపల రేపు ఎల్లుండి 4 రోజులు కూడా కళాశాలలో పాఠశాలలో కూడా ప్రకాశం గారి జీవితం మీద పోటీలు పెట్టి వాళ్ళ బహుమతి వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత హైదరాబాద్ నుంచి అధ్యయన సంస్థ వారు కూడా వస్తున్నారు. 20వ తారీఖున కేజీఆర్ కళాశాలలో కానీ సిఎస్ఎంలో కానీ సదస్సు జరుగుతుంది ప్రకాశం మంత్రి గారి మీద. ఇదంతా కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి మాకు ఆవిష్కరణ కమిటీ వారంతా కూడా దీనికి సంపూర్ణ సహకారం అందించుకుంటూ వస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రకాశం గారి అభిమానులంతా కూడా ప్రకాశం చౌక్లో విగ్రహం నెలకొల్పాం కాబట్టి అందరూ ఆదివారం నాడు ఉదయం మరి వచ్చి దేశభక్తులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రకాశం గారికి ఇవ్వాలని టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అత్యంత భవ్యంగా నిర్మించినటువంటి విగ్రహం దగ్గర వారోత్సవాలుగా చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఉత్సవాలకి అనేక కళాశాల నుంచి విద్యార్థుల్ని తెవడం జరుగుతుంది. వారు తప్పనిసరిగా ఇందులో పాల్గొని ఈ యొక్క ఆంధ్రగారి పంతులు గారి యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం, తదితర విలువల గురించి అందరూ తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితేనే రాబోయే రోజుల్లో వాళ్ళు సమాజానికి ఉత్తమమైన పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. అన్ని కళాశాల నుంచి కూడా రావడానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రోత్సహించి పంపడానికి కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఉత్సవాలు రేపు ఆదివారం నాడు జరుగుతున్నాయి కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పి ప్రముఖులందరూ కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వారోత్సవాల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. జయంతి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది, కాదంటలేదు. 70 సంవత్సరాలు సంకల్పం టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుకు మాత్రమే అక్కడ నామకరణం ఉంది. కానీ భీమవరం పట్టణ ప్రముఖులందరూ కూడా ప్రముఖ రాజకీయ నాయకుల చేత వారందరినీ కూడా ఆనందింపజేసి వారి చేత ఒప్పించి మొత్తానికి భీమవరంలో ప్రకాశం చౌక్ లో ప్రకాశం పంతులు గారి విగ్రహం భారీ ఎత్తున విగ్రహం పెట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి భీమవరం వారసులకి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వారోత్సవాలు నూతనంగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి పట్టణంలో ప్రముఖులందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కమిషన్ గో బ్యాక్ అంటూ బ్రిటిష్ వారి యొక్క తుపాకీలకు ఎదురెట్టు నిలిచినటువంటి వీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వారి యొక్క జయంతోత్సవ కార్యక్రమాన్ని నేటి తరానికి పరిచయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో హై స్కూల్ స్థాయి నుంచి కళాశాల విద్యార్థుల వరకు కూడా మరి స్వతంత్ర పోరాటం, ఆ తర్వాత ఈ యొక్క ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి సేవల్ని ఒక్కసారి ప్రజల్లో తీసుకెళ్లి వారి త్యాగ నిరతని గుర్తు చేయాలనే ఒక సంకల్పంతో మరి వారోత్సవాలుగా చేస్తూ ఆగస్టు 23వ తారీఖు ప్రకాశం చౌక్ లో ప్రకాశం విగ్రహం దగ్గర మరి భారీ ఎత్తున మరి బహిరంగ సభ నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.